హై గైస్ చెప్పాను కదండీ మార్కెట్ ఫాల్ అని అన్నాను. అది ఫాల్ అయిపోయింది. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసాము టీపీ3 రేంజ్ వరకు. బట్ ఈ రేంజ్ మాత్రం ఇంకా కాంప్రమైజ్ అయిపోయి కిందకొచ్చేసింది. నేను ఇంకా ఎక్స్‌పెక్ట్ చేశాను ఇది రేపు ఆర్ ఎల్లుండి ఈ రేంజ్ రేపు అండ్ ఎల్లుండి ఈ రేంజ్ వరకు వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఈరోజు మాత్రమే కంటిన్యూ ట్రెండ్ ఫాలో అవ్వుకుంటూ ఈ రేంజ్‌కొచ్చేసింది ద టీపీ2, టీపీ4 లైక్ ఇట్ ఈస్ ఎ ట్రెండింగ్ రేంజ్. వెనెవర్ దీస్ బ్యాండ్స్ ఆర్ వెరీ నారో ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే మనకి ఈ బ్యాండ్స్ అనేవి వెరీ నారోగా ఉంటాయో ఆ రోజులో ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ ట్రెండ్ అనేది సో మాక్స్ టు మాక్స్ ఈ రేంజ్‌లో టీపీ3 స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంటది. ఇది గాని బ్రేక్‌ఔట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ టీపీ4 వస్తది. ఎప్పుడు ఈ రేంజ్‌కి రీచ్ అయిందంటే మంచి ట్రెండ్ అన్నట్టు. మంచి ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు. సో ఇది ఫాల్ ఎందుకు రైజ్ అయిందంటే ఇఫ్ యూ సీ హియర్ ఇన్ కేస్ ఆఫ్ మీరు వీక్లీ అనాలిసిస్ వీడియో పెట్టానండి. ఇన్ కేస్ ఆఫ్ అందులో చూడకపోతే మీరు చూడండి. నేను మీకు ప్రతీదీ చెప్తా ఉన్నాను. ప్రతి లాస్ట్ 2, 3 మంత్స్, 4 మంత్స్ నుంచి మీకు చెప్తానే ఉన్నాను. ద వాల్యూమ్స్ ఓకే. టెక్నికల్ ఒకటే కాదు. మనకు వాల్యూమ్ కూడా ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ ఈస్ ద కీ క్రీ కీ పాయింట్. వాల్యూమ్ అనేది కీ పాయింట్ అండి. ఆ వాల్యూమ్‌ని బట్టి అసలు ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది వెరిఫై చేసుకోవచ్చండి. సో, ఇఫ్ యూ సీ హియర్ మంత్లీ అండ్ డైలీ అండ్ వీక్లీ వాల్యూమ్స్. సో, ఈ వారం స్టార్ట్ అయింది కాబట్టి వీక్లీ అండ్ డైలీ ఒకే వాల్యూమ్స్‌లో రన్ అయిపోతా ఉన్నాయి. ఈవెన్ ఇది రిజెక్ట్ అవుతదని నాకు తెలుసు. ఆటోమేటికల్లీ నెక్స్ట్ టార్గెట్ ఇట్ విల్ కమ్ డౌన్ టు మంత్లీ వాల్యూమ్. అంటే ఈ మంత్ ఎండింగ్ క్లోజ్ అవుతుంది. సో, హియర్ గైస్ సీ ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు రీచ్ హియర్. ఓకే. సో, నేను ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ సీ హియర్ నిఫ్టీ 50 ఈవెన్ ద వాల్యూమ్స్ అనేవి ఇంకా ఓవర్‌ఫ్లో అయిపోయి కిందకొచ్చేసినాయి. నిఫ్టీ ఇంకా చాలా ఉంది. సో, యాంటిసిపేషన్ టు టెస్ట్ 25,500 రేంజ్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 25,500 రేంజ్. బట్ సీ మనకు నెక్స్ట్ రేపేమవ్వబోతుంది. దానికి ముందు సింపుల్‌గా ఈరోజు ఎక్స్‌పైరీ కూడా ఏం జరిగిందో కూడా చూద్దాం. ఇంకోటి జస్ట్ బ్యాంకెక్స్. సీ ద బ్యాంకెక్స్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచ్డ్ యెల్లో బ్యాండ్ ఎప్పుడు రిజెక్ట్ అయిందంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ ఎప్పుడు రిజెక్ట్ అయితే ఆటోమేటికల్లీ కేమ్ డౌన్ టు టీపీ4. దీస్ ఆర్ ఏ లెవెల్స్ గైస్. ఇది ఆటోమేటిక్‌గా పక్కాగా రీచ్ అయిపోతా ఉంటాయి. సో, మార్నింగే గ్యాప్ డౌన్ అయిపోయింది. సో, ఎక్స్‌పెక్టెడ్ యాస్ ఎ కవర్ చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ లిటిల్ బిట్ కొంచెం కవర్ చేసింది. ఈవెన్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద నిన్నట్లో అనేది రిజెక్ట్ అయిపోయింది. సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ టు టెస్ట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ. ఈ యెల్లో బ్యాండ్ ఎప్పుడు రిజెక్ట్ అయిందంటే ఆటోమేటికల్లీ ఇట్ కేమ్ డౌన్ టు డౌన్ సైడ్ ఇట్ సెల్ఫ్. ద టార్గెట్ ఈస్ టూ మచ్ యెల్లో బ్యాండ్. నెక్స్ట్ వన్ టూ మచ్ వాల్యూమ్స్ ఉంటేనే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఇక్కడే క్లోజ్ అయిపోతా ఉంటది. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ మిడ్ క్యాప్ చూడండి గైస్. దీస్ ఆర్ మిడ్ క్యాప్ లెవెల్స్. ఇట్స్ ఆటోమేటికల్ ప్లాటింగ్. హియర్. సో, మార్కెట్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఈ యెల్లో బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. కేమ్ డౌన్ టు యెల్లో బ్యాండ్. ఓకే. సో, దీస్ బ్యాండ్స్ ఈస్ ద టార్గెట్ లెవెల్స్. వెన్ ఇట్స్ కేమ్ డౌన్ టు లిటిల్ బిట్ డౌన్‌కి వచ్చింది. ఓకే. సో, వాల్యూమ్స్ ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్‌గా ఇక్కడ అక్యుములేషన్ అయినాయి అంతకుముందు. సో, ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు టెస్ట్ హైయర్. మార్నింగ్ ఇంపల్స్ మూవ్ వచ్చేసింది ఇక్కడ నుంచి. సో, ఆటోమేటికల్లీ టీపీ3 అనేది వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే అంతకుముందు సెల్లర్స్ ఈ రేంజ్‌లో సిట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆటోమేటికల్లీ అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ ఫాల్ అయిపోయింది. సో, ఎప్పుడు ఓపెనింగ్ ప్రైస్‌ని రిజెక్ట్ అయిపోతుందో మార్కెట్ అనేది ఆటోమేటికల్లీ కేమ్ డౌన్ టు హియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఇఫ్ యూ సీ హియర్ బయర్ సెల్లర్ జోన్ బ్యాండ్ ఆల్సో రిజెక్టెడ్. ఓకే. సో, దిస్ బయర్ సెల్లర్ బ్యాండ్ ఈస్ రిజెక్టెడ్. ఇట్స్ ఆటోమేటికల్లీ కేమ్ డౌన్ టు మళ్ళీ యెల్లో బ్యాండ్ దగ్గర ఆగిపోయింది. యెల్లో బ్యాండ్ ఈస్ ద వెరీ, వెరీ కీ పాయింట్స్. కీ జోన్ ఇట్ ఈస్. మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్షన్ తీసుకుంటుందా ఆర్ రిజెక్ట్ అవుతుందా అనేది మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఇఫ్ యూ సీ ఇన్ ఎనీవేర్ యూ విల్ సీ దిస్ రిజెక్టెడ్. ఇట్స్ కేమ్ డౌన్ టు యెల్లో బ్యాండ్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఇట్ ఈస్ టీపీ4 ఈస్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంది. సో, ఇఫ్ యూ సీ దిస్ సెన్సెక్స్ ఆల్సో చూడు గైస్. ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద యెల్లో బ్యాండ్. ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు టీపీ4. ఈవెన్ కమ్ డౌన్ టు హయ్యర్ వాల్యూమ్స్ ఫామ్ అయిపోయినాయి కాబట్టి ఇట్ కేమ్ డౌన్ టు టీపీ5 దగ్గరికి రీచ్ అయిపోయి స్టేబుల్ అయిపోయింది ఇక్కడ మార్కెట్. సో, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏఐ లెవెల్స్. ఓకే. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏఐ లెవెల్స్. గైస్ అర్థమైంది కదా. నేను పెట్టిన ఎఫర్ట్ కొంచెం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, కమ్ టు దట్ సినారియో. రేపటి మార్కెట్ గురించి చూద్దాం. ఓకే. సో, రేపటి ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో, ఫిన్ నిఫ్టీ అసలు ఎక్స్పైరీ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. దెన్ కమ్ టు సింపుల్‌గా ఒక్కసారి వీక్లీ అనాలిసిస్ చూద్దాం. దిస్ మచ్ సెల్లర్స్ ఆర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్. దిస్ మచ్ కంటిన్యూస్లీ సెల్లింగ్ ఫామ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ వన్ రీటెస్ట్ అండ్ ఇట్ విల్ ఫాల్. ఓకే. సో, ఆ రీటెస్ట్ అనేది కొంచెం పై వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఇఫ్ యూ సీ గైస్ ద టీపీ2 ఈస్ కాంప్రమైజ్డ్. సో, యాంటిసిపేషన్ టు టెస్ట్ టీపీ3. ఈవెన్ అంతకుముందు ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ రేంజ్‌కి వస్తుంది. విల్ స్విచ్ ఆఫ్ దిస్ ట్రెండ్ లైన్స్. ఓకే. సో, మార్కెట్ అనేది కీ పాయింట్ ఎక్కడ ఉంది అని చూద్దాం. ఫిన్ నిఫ్టీలో ఈ వీక్లీ యొక్క లెవెల్ సో, టీపీ1 అంటే యావరేజ్ పాయింట్. ఈ రోజు యొక్క హై అండ్ లో ఉంది. యావరేజ్ పాయింట్ టీపీ1లో ఉంది. సో, టీపీ1 ఈస్ ద వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ బయర్ సెల్లర్ జోన్. దీస్ ఆర్ బయర్ సెల్లర్ జోన్ బ్యాండ్‌లో ఉంది మార్కెట్ అనేది. సో, ఆబ్వియస్లీ బయర్ సెల్లర్ బ్యాండ్ వెరీ వైడ్‌గా ఉంది కాబట్టి
మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే రేపు మార్కెట్ వొలటైల్ టు డౌన్ సైడ్కి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఓకే, వొలటైల్ టు డౌన్ సైడ్. సో నేను మార్నింగ్ కింద ఎంత డౌన్ దొరికితే అంత డౌన్లో నేను బై చేసుకుని కూర్చుంటాను. లేదు అనుకుంటే పై రేంజ్కి వచ్చిన తర్వాత సెల్ చేసుకుంటాను, అంతే అండి. అంతకుమించి ఏం లేదు. మధ్యలో ఎంట్రీస్ నో. ఈవెన్ వాలటైల్ అయితేనే నేను మధ్యలో ఎంట్రీ అవ్వడానికి చూస్తూ ఉంటాను. ఆప్షన్ బయ్యర్ కిందకి ఉన్నప్పుడు మాత్రం. ఆప్షన్ సెల్లర్గా ఉంటే డిఫరెంట్ సినారియో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సో దీస్ ఆర్ లెవెల్స్ ఇఫ్ యూ సీ హియర్. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ కమ్ డౌన్ టు హియర్, టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్ హియర్ 23,800 రేంజ్లో టూ మచ్ బయ్యర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. సి హియర్, దిస్ మచ్ అక్యుములేషన్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, అక్యుములేషన్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, రేపు మళ్ళీ మనకు ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది కదా. రేపు మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్స్ బిల్ అవ్వబోతున్నాయి. ఓకే, వాల్యూమ్స్ బిల్ అవ్వబోతున్నాయి. సో రేపు ఫ్రెష్ క్వార్టర్ అండ్ కొత్తగా క్వార్టర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి సిల్ సి. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. దిస్ ఈజ్ ఫర్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్. ఈరోజు TP4 వరకు వచ్చి అయిపోయింది. సో కమ్ టు దట్ సినారియో. టుమారో ప్రీమియం పీక్స్ లెవెల్స్కి స్విచ్ ఆన్ చేద్దాం. సో టుమారో లెవెల్స్ ఐ స్విచ్ ఆన్ ఇట్, జస్ట్ స్విచ్ ఆన్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు బ్యాండ్స్ ఏం చెప్తుంది. TP2 TP1 వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్. సో మీకు మార్కెట్ అనేది డౌన్ సైడ్కే ప్లాట్ అయిపోయినాయి లెవెల్స్ అన్ని ఇచ్చి. ఇఫ్ ప్రీవియస్ డే కంపేర్ చేస్తే ఈ వాల్యూమ్ విత్ ఆఫ్ ద బ్యాండ్ అనేది వైడ్గా ఉంది. ఓకే, ఈవెన్ TP1 ఇక్కడ ఉంటే TP1 ఇక్కడికి వచ్చింది. సో TP2 ఇక్కడ ఉంటే TP2 ఇక్కడికి వచ్చింది. సో ఆబ్వియస్లీ వాట్ ఇట్ ఈస్ షోయింగ్, సో 24,100 to 24,000 రేంజ్ అనేది రౌండ్ ఫిగర్ లెవెల్ కన్సిడర్ చేస్తే 24,000. బట్ నేను కన్సిడర్ చేసేది మాత్రం ఈ రేంజ్ కనుక క్రాస్ అయిపోతే ఈవెన్ 23,800 అండ్ 900 రేంజ్ మాత్రం చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. ఓకే, వాల్యూమ్ బిల్డ్ విత్. అండ్ రేపటి యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్ ఏది అంటే, సో రేపటి యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్ ఈజ్ ద TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వన్, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్. దిస్ ఈస్ ద TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. TP2 is the very very strong resistance. If you want to see here, just I switch off it and you can see here guys. Okay, see these are buyer seller zones are sitting here, buyers are sellers are sitting here. So obviously market ఏమవుతుందంటే ఈ రేంజ్లో సెల్లర్స్ సిట్ అయ్యి కూర్చొని ఉన్నారు. ఆబ్వియస్లీ ఈ రేంజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఓకే, సో బట్ నేను కన్సిడర్ చేస్తానంటే మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ ఇది అనుకుంటున్నాను. బట్ నా వ్యూ ప్రకారం అయితే ఈ రేంజ్లో ఆల్రెడీ సెల్లర్స్ ఫామ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఈ రేంజ్ వరకు 24,750 ఆర్ 800 రేంజ్లో టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండి. రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ మాత్రం లైక్ ఇట్స్ కేమ్ డౌన్ టు సపోర్ట్. ఓకే, ఇట్స్ వెంట్ అప్ టు ప్లే ఇన్ దిస్ బ్యాండ్, ఇన్ దిస్ రేంజ్లోనే ప్లే అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ దీస్ టూ రేంజ్, ఈ రేంజ్లోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు. ఓకే, సో గ్రాఫ్ అనేది పర్ఫెక్ట్ రాకపోవచ్చండి. ఓకే, సో బట్ నేనైతే చెప్పిన ప్రకారం అయితే ఈ రేంజ్లోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో సినారియో ఇది నా ఎక్స్పెక్టేషన్. ఇన్ కేస్ ఆఫ్ ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయితే, ఈ TP3 కానీ కాంప్రమైజ్ అయితేనే నేను డౌన్ సైడ్కి TP4 వరకు చూసుకుంటాను. లేదు అనుకుంటే మై టుమారో ఈజ్ ద సపోర్ట్ ఈజ్ ద TP3 24,080 రేంజ్, 85 ఆర్ 24,100 రేంజ్, కరెక్ట్ చెప్పాలంటే 24,050 రేంజ్ అనేది వెరీ వెరీ కీ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, సో దిస్ TP3 to TP2 ఈజ్ ద మార్కెట్ విల్ బి ప్లే ఇన్ ద రేంజ్. ఓకే, సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్స్. సి గైస్, ప్లీజ్ నోట్ డౌన్. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ కమ్ టు ద సినారియో. ఓకే, సో మీరు రేపు ఆప్షన్స్లో బయింగ్ చేయాలనుకున్న ఆర్ సెల్లింగ్ చేయాలనుకుంటే నేను ఒక లెవెల్స్ చెప్తాను, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ అనేవి రికమెండెడ్ కాదు, బట్ నేను చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ రేంజ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, సి ఈ లెవెల్స్ డిస్క్లైమర్ గైస్ గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ ఏంటంటే మనకు మార్కెట్లో మనకు ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది అండ్ దాని యొక్క ఆప్షన్స్ యొక్క డేటా ఎంతవరకు పడుతుంది, పెరిగితే ఎంతవరకు పెరుగుతుంది, స్టాప్ లాస్ అండ్ ఎంట్రీ పాయింట్స్ కోసమే నేను ఇది డిజైన్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ ఫాలో ఇట్ యూ కెన్ ఫాలో ఇట్, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, సో రేపు మార్కెట్ కానీ ఇఫ్ యూ సీ హియర్ గైస్, so what it's showing 25,600 is showing market. Okay, gift nifty, so it is a fall అయ్యి చూపిస్తుంది ప్రజెంట్ అయితే. ఓకే, సో fall అయ్యి చూపిస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. fall అయ్యి చూపిస్తుంది కాబట్టి కొంచెం అంటే లిటిల్ బిట్ పాయింట్స్ బైక్ వచ్చింది, అది పెద్ద ప్రాబ్లం లేదు. సో ఈజిఎం ఇట్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ టుమారో ఈజ్ దట్ 24,700 750 ఆర్ 800 రేంజ్లో దొరికితే మీరు సెల్ కిందకి ఇంట్రెస్ట్ చూసుకోండి. ఓకే, ఫిన్ నిఫ్టీ
24,000. Okay, 750. Okay, so put, see చూసారు కదండి. దిస్ ఇస్ ద వీక్లీ సినారియో. ఇఫ్ కమ్ టు ద డైలీ సినారియోలో చూడండి. సో ఈ రోజు లెవెల్స్ చూసారా, ఆబ్వియస్లీ బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రేంజెస్ బ్రేక్అవుట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ కమ్ టు దట్ వీక్లీ సినారియోలో చూస్తే TP4 రీచ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఓకే, సో పుట్ అండ్ ఏంటంటే మార్కెట్ రేపు మళ్ళీ ఇది రిజెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ వాళ్ళు పడే ఛాన్స్ ఉందంటే ఈవెన్ పాసిబుల్ టు టచ్ 135 ఆర్ ఈవెన్ పాసిబుల్ టు టచ్ 100 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రేంజ్, ఈ రెండింటి మధ్యలో లైక్ ఎగ్జాంపుల్ 104 to 125 రేంజ్కి వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి. ఈవెన్ పాసిబుల్ టు డికే కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో లైక్ 142 to 110 రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రేపు మార్కెట్ ఇది మీరు తీసుకుంటా అంటే ఈ రేంజ్లో బై తీసుకోండి. బట్ స్టాప్ లాస్ అనేది ఈ బ్యాండ్ యొక్క డౌన్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 85 ఇస్ ద మీ యొక్క సపోర్ట్ బ్యాండ్. ఓకే, ఈ ఓపెనింగ్ పాయింట్ కంటే డౌన్కి వస్తే మాత్రం మీకు ఛాన్సెస్ డౌన్ సైడ్ ఉంది. బట్ వర్క్ అప్ సైడ్ ఎంతవరకు ఉంది సార్ అంటే, అప్ సైడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ అప్ సైడ్ ఈస్ 303 అండ్ సెకండ్ అప్ సైడ్ ఈస్ 364 రేంజ్కి, 350 ఆర్ 360 రేంజ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ రియల్లీ ఇంకా ఫాలో అవుతాయి. ఈవెన్ పాసిబుల్ టు టచ్ 400 రేంజ్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. TP6 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇవి ఎందుకు కనబడట్లేదు సార్ అంటే, ఇది ఆటోమేటిక్గా ప్లాట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడు లిటిల్ బిట్ ఇంకొంచెం ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ లెవెల్ ఫామ్ అయిపోతుందండి. ఆటోమేటిక్గా ఈ లెవెల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కమ్ టు దట్ 5 minutes సినారియోలో చూద్దాం రేపటి యొక్క లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది. సి కమ్ టు హియర్, జస్ట్ క్లిక్ ఇట్. సి ఐ టోల్డ్ గైస్, సి దిస్ ఇస్ దట్ 387. దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద టుమారో మార్కెట్. కానీ ఇది లైక్ ఎగ్జాంపుల్గా 24,464 నుంచి 24,200 కానీ 24,100 రేంజ్ కానీ మన మార్కెట్ కనపడితే ఇది మీ యొక్క టార్గెట్. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 5 TP6 560 550 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంది. ఈవెన్ లేదు మార్కెట్ గ్యాప్ అప్, మార్కెట్ మార్నింగే గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ లైక్ 700 750 రేంజ్కి వచ్చింది అంటే మీ ఎంట్రీ పాయింట్ షుడ్ బి ఈ రేంజ్ అండి. ఓకే, సో 120 to 140 రేంజ్లో మీరు ఎంట్రీ అయిపోవచ్చు. ఓకే, ఈ రేంజ్లో మీరు ఎంట్రీ అయిపోవచ్చు. ఈ రేంజ్లో మీరు ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. ఇది డీప్ ఇన్ ద మనీ చెప్తున్నాను. ఈవెన్ ఇట్ ఈస్ ఏ రియల్గా మార్కెట్ ఫాలో అవుతుంది, పెరుగుతుంది అని అనుకుందాం. బట్ నా వ్యూ అయితే స్టిల్ డౌన్ సైడే ఉంది. బట్ వాలటైల్ టు డౌన్ సైడ్ నా వ్యూ చెప్తున్నాను కదా, వాలటైల్ టు డౌన్ సైడ్. సో మార్కెట్ అనేది సో 24,750 పుట్ తీసుకోమని చెప్తున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఈవెన్ 800 పుట్ కూడా తీసుకోండి. బట్ ఎక్కువ ప్రీమియం అవుతుంది కదా అంటే ఎస్ అవుతుంది, కాదని చెప్పట్లేదు. బట్ ఎక్కువ ప్రీమియం ఎక్కడ ఉందో అక్కడే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్, అక్కడే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యూ సీ హియర్ the buyers or sellers are sitting here. So obviously market will be test here TP1 or TP2. ఇది 150 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, ఇది 140 to 150 రేంజెస్ వరకు వచ్చే వరకు కనబడుతుంది. ఈ రేంజ్కి వచ్చాక తీసుకోండి. ఎవరు హైలో తీసుకోమన్నారు, ఈ రేంజ్లోకి వచ్చాక తీసుకోండి. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీకు చెప్తున్నా కదా, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి అని చెప్తున్నాను కదా, ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫాల్ డౌన్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మనకు ప్రాబబిలిటీ ఆఫ్ 1 and 2 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ పాసిబుల్ టు డౌన్ సైడ్కి వస్తే ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ ఎ కాల్, అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ కాల్. సో సారీ గైస్, గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ డిస్క్లైమర్ లెవెల్స్. ఓకే, ఇది మీకు వెళ్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఓకే 850 రేంజ్ వరకు వస్తే అజ్యూమ్ చేసుకోండి. 850 రేంజ్ వరకు వస్తే ఇది మీకు 110 120 వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ రాదు. 80 వరకు రావడం ఎక్కువ అండి. 10 రూపీస్ది 80 వరకు రావడం అంటే చాలా ఎక్కువ. ఓకే, సో గట్టిగా ఒక 300 పాయింట్స్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కానీ మార్కెట్ ఓకే 780 కదా, సో 300 పాయింట్స్ కానీ గ్యాప్ అప్ అవుతే కానీ మార్కెట్ ఈ రేంజ్లో వరకు ఓపెన్ అవుతుందండి మీకు ఇది. ఓకే, సో ఇఫ్ యూ కమ్ టు హియర్, సో మార్కెట్ అనేది మనం ఏ రేంజ్ వరకు సపోర్ట్ అనుకున్నాం, 24,100 రేంజ్. సో 24,000 కాల్ అనేది సపోర్ట్ కిందకి తీసుకుందాం. ఓకే, 24,050 కాల్ అనేది సపోర్ట్ కిందకి తీసుకుందాం. ఓకే, సో 24,050 కాల్ అనేది సపోర్ట్ కిందకి తీసుకుంటే ఇది డేటానే లేదు సార్. ఓకే, సో 150 కాల్ తీసుకుందాం. మీ డేటా లేనే లేదు సార్. సో మార్కెట్ అనేది ఇది ఎంత ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయండి. ఓకే, ఇది ఆర్ ఇది 300
ఓకే 150 రేంజ్ది మీకు పాసిబుల్ ఉంటే 315 ఈవెన్ పాసిబిలిటీ ఉంటే 285 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంది. అండ్ రేపు వన్ మోర్ థింగ్ ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి ఇది 0 to 0 అయి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే సో 0 to 0 ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. సో దానికంటే స్పెషల్లీగా మీరు ఇదే రేంజ్లో నేను క్లోజ్ ప్రైస్ దగ్గర తీసుకుంటాను అంటే సో క్లోజ్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు 24,450. ఓకే సో 24,450 అంత డీప్ ఇన్ ద మనీలో హీరో జీరో తీసుకోను అని అనుకుంటే దెన్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. ఉన్న స్ట్రైక్ ప్రైస్లో మీరు ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకుంటారంటే దిస్ ఈస్ ద 20 TP1. సి దిస్ ఈస్ ద TP1 మార్కెట్. కానీ ఇది అజ్యూమ్ చేసుకోండి ఇది 24,450 ఫాల్ అయిపోయింది అనుకుందాం, ఈ రేంజ్కి వచ్చింది అనుకుందాం. ఈ రేంజ్కి వస్తే మీరు ఈ ఎల్లో బ్యాండ్ ఉంది కదా, ఈ ఎల్లో బ్యాండ్ రేంజ్లో మీరు ఎంట్రీ ఆ స్ట్రైక్ ప్రైస్ చూస్ చేసుకోవాలి. 24,250 ఆ 200 రేంజ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి. సో అప్పుడు మీకు హీరో టు జీరో ఛాన్సెస్ అవ్వాలంటే మీరు అలాగే తీసుకోవాలి. ఓకే ఆర్ 24,250 కాల్. సో ఇది హ్యూజ్గానే ఉంది. సో ఆబ్వియస్లీ హీరో టు జీరో అవ్వాలంటే 350 అలాగా అవుట్ ఆఫ్ ద మనీసే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఇది మీకు మార్కెట్ మార్నింగ్ ఈ రేంజ్ వరకు వస్తే 250 రేంజ్ ఆర్ 220 రేంజ్ ఆర్ 130 రేంజ్కి వస్తే మీరు ఎంట్రీ అవ్వాల్సిన పాయింట్ 80 ఆర్ ఓకే 40 రూపీస్. ఓకే 40 to 70 మధ్యలో మీరు ఎంట్రీ అవ్వచ్చండి. దిస్ ఈస్ యువర్ ఎంట్రీ పాయింట్ 40 to 70, 30 రూపీస్ పాయింట్స్ మధ్యలో తీసుకోవాలి. ఓకే నాకు తెలిసినంత వరకు అయితే 40 to 38 to 45 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రేంజ్లోకి వస్తే మాత్రం ఆబ్వియస్లీ యువర్ ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్, సెకండ్ టార్గెట్ ఈస్ హియర్, థర్డ్ టార్గెట్ ఈస్ హియర్. ఈవెన్ లైక్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ అప్ టు మార్కెట్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయో అంతవరకు తీసుకోవచ్చు. సో 750 వరకు కానీ మార్కెట్ కానీ వెళ్తే ఇది 350 కాబట్టి ఇది రీచ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ TP2 300 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయండి. ఇంతకంటే ఎక్కువ వెళ్ళదు నా లెక్క ప్రకారంగా, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఇన్ కేస్ ఆఫ్ వెళ్ళాలి అంటే మార్కెట్ ఓకే సో మీకు ఈ రేంజ్ వరకు రావాలి. 750 to 800 వరకు రేంజ్కి వస్తే మీకు ఇది పాసిబిలిటీ 450 to 500 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంది. ఓకే సో 350 కాల్ అంటే ఇన్ ద మనీలో చెప్తున్నాను కాబట్టి ఇన్ ద మనీది మీకు మార్కెట్ కానీ డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఈ రేంజ్లో తీసుకోవచ్చు. ఓకే ప్రజెంట్ అయితే ఇది ఇన్ ద మనీ, రేపు సినారియోస్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో ఈవెన్ ఇట్ ఈస్ ఎ TP3 దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎంట్రీ కూడా ఇవ్వచ్చు. ఈ రేంజ్లో మీరు తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఎంట్రీ అవుతుంది. ఓకే ఇది ఈ రేంజ్లోకి రావాలంటే ఇది మార్కెట్ మార్నింగ్కి ఈ రేంజ్లో కొట్టాలి. ఓకే సో ఈ రేంజ్లో కనుక కొడితే 100 రేంజ్కి వస్తే మీకు ఇది ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ రేంజ్ టు ఈ రేంజ్లో వస్తే మీరు ఎంట్రీ అవ్వకపోవచ్చు. సో టార్గెట్ అనేది డిపెండ్స్ అపాన్ రిస్క్ రివార్డ్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే మై వ్యూ ఈజ్ అప్ సైడ్ టుమారో. ఓకే సో మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ చూస్తుంటాను. డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయ్యి సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇవాళ ఐ విల్ గో టు ద అప్ సైడ్ డైరెక్షన్కి నేను ఎక్కువగా పాసిబిలిటీస్ చూస్తున్నాను. ఓకే గైస్ ప్లీజ్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి గైస్, ఈ లెవెల్స్ ఓన్లీ డిస్క్లైమర్ గైస్ గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ అనేది నేను ఎందుకు మెన్షన్ చేసుకున్నానంటే సి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ యూ వాంట్ టు ఎంటర్ సమ్వేర్ ఇలా చూసుకుంటూ ఉంటాం. అలా కంటే నేను ఒక బ్యాండ్ వచ్చిన తర్వాత ఎంట్రీ అవుతాను సార్. ఓకే సమ్వేర్ ఎవరైనా కానీ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందే. బట్ నా స్టాప్ లాస్ ఎంత ఉంటుందంటే బ్యాండ్ యొక్క తక్కువ రేంజ్కే ఉంటుంది అన్నట్టు. ఇంత రేంజ్ వరకు నేను వెయిట్ చేయను, ఈ రేంజ్లోకి వస్తాను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే టార్గెట్ లెవెల్స్ అనేవి ఈ బ్యాండ్ ఆర్ ఈ మధ్యలో బ్యాండ్ వరకు రేంజ్ అట్లా చూసుకుంటూ ట్రై చేసుకుంటూ ఉంటాను. అట్ ది సేమ్ టైం నేను ఆప్షన్స్ యూస్ చేస్తాను కాబట్టి ఆప్షన్స్ ఎఫెక్స్ పాయింట్ యూస్ చేస్తాను. సో ఆప్షన్ ఎఫెక్స్ పాయింట్ యూస్ చేసినప్పుడు నాకు ఏం కనబడుతుంది అంటే ఎక్కువగా ప్రాపర్గా రియల్గా మార్కెట్ ఇది ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా పక్కా నాకు ప్రాబబిలిటీ ఎక్కువగా ఇస్తుంది. సో కంపేర్ టు ద ఇది స్టాటిక్ లెవెల్స్ దాంతో కంపేర్ చేస్తే మార్కెట్ అనేది డైనమిక్ లెవెల్స్లో నాకు ఇంకొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ జస్ట్ దిస్ ఈస్ ద డౌన్ సైడ్. ఓకే ఐ సెలెక్టెడ్. ఓకే this is the upside I selected. Now you can see guys, this is your entry point 160. Even if you come down to here, see this is your entry point 148. మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు ఒకలాగా చూస్తుంటాను అండ్ ట్రేడింగ్ మీద ఇంకొకలా చూసుకుంటూ ఉంటాను గైస్. సి ఇఫ్ యూ వాంట్ టు యూస్ పుట్ ఇట్ హియర్
సి TP2 130 రేంజ్ వరకు వచ్చింది. ఈ యొక్క హై అండ్ లో డిఫైన్ చేసుకుంటే మనకి లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వెన్ ఎవర్ దోస్ లెవెల్స్ విల్ బి మ్యాచ్న అది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ లెవెల్స్. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ డైనమిక్ ఆప్షన్ ఎఫెక్ట్స్ పాయింట్స్ అనేది ఏంటంటే ఓన్లీ మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు మాత్రమే నేను యూస్ చేస్తూ ఉంటాను. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ మన వాళ్ళకి ఎవరికైనా ఉంటే జస్ట్ రికమెండ్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ any strike price or any something you want to use it, you can use it also. See, like if I selected Nifty 50 stocks, Hero Motors, you can see here. See, exactly market will be came down to touch that bands. Okay, ఇది మార్కెట్కి ముందే జస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ప్లాట్ అయిపోతాయండి ఈ లెవెల్స్ అనేవి. సో అందుకనే మనకు రేపటి లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా ఇస్తున్నాను. సి దీస్ ఆర్ డివిస్ ల్యాబ్, దీస్ ఆర్ ఏఐ లెవెల్స్ గైస్, దీస్ ఆర్ ఏఐ లెవెల్స్. ఇట్స్ మార్కెట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అదే లెవెల్స్లో ప్లే అయ్యడానికి ఛాన్సెస్ చేస్తూ ఉంటాయి. సి ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు రిజెక్టెడ్ ఎల్లో బ్యాండ్ నుంచి సో TP3 బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎల్లో బ్యాండ్ అండ్ బయర్ సెల్లర్ రేంజ్ ఇక్కడ ఉంది. సో బయర్ సెల్లర్ రేంజ్ టచ్ చేసి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్కి ఛాన్సెస్ తీసుకుంటుంది. బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఐపీకి వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ హిందుస్థాన్ యూనిలివర్, సి ఇట్ ఈస్ రిజెక్టెడ్ TP2 to it is coming down to test downside. సో దీస్ ఆర్ ఏ లెవెల్స్ గైస్. మార్కెట్ అనేది ఓన్లీ ఇండెక్స్లోనే కాదు, ఓన్లీ ఆప్షన్స్లోనే కాదు, ఈక్విటీలో కూడా బాగా రన్ అవుతుంది సార్. ఈక్విటీలో కూడా బాగా రన్ అవుతూ ఉంటుంది. యూ వాంట్ టు సీ దిస్ ICICI Bank ఆల్సో యూ కెన్ సీ హియర్. సి ఇట్స్ రిజెక్టెడ్, came down. Okay, Bharti Airtel, if you want to see, if you put any stock, any index, okay, so it is playing range to here. Okay, Infosys, you can see buyer seller range నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు టెస్ట్ ది ఎల్లో బ్యాండ్ బట్ ఈస్ నాట్ టెస్టెడ్. ఓకే, సి దిస్ ఎల్లో బ్యాండ్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ డిస్టెన్స్. మార్కెట్ అనేది మార్నింగ్ ఆ రేంజ్ వరకు టచ్ చేసింది, అక్కడ నుంచి అక్కడక్కడే చేసుకొని రిజెక్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇది బ్రేక్అవుట్ అవుతుంది తొందరగా స్టాక్స్లో అయితే. సో HDFC Bank సి హియర్. సో HDFC Bank ఏమైంది, మార్నింగే TP2 TP0 దగ్గర నుంచి అంటే నిన్నటి యొక్క లో లెవెల్ని టచ్ చేసింది అండ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ టు టెస్ట్ TP3. ఓకే, ఈ రేంజ్ వరకు వచ్చింది, ఈ రేంజ్ వరకు రాలేదు. సో దిస్ ఇస్ ఓకే. సో ఇండెక్స్ ఈస్ డిఫరెంట్ అండ్ ఆప్షన్స్ ఈస్ డిఫరెంట్. ఓకే, సీ దీస్ గైస్, సి దీస్ ఆర్ లెవెల్స్. ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఫ్రమ్ బయర్ సెల్లర్ బ్యాండ్. ఈ బయర్ సెల్లర్ బ్యాండ్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లో ఉంది. సో ఈ రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అవడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. బయర్స్ అంతకుముందు ఇక్కడ నుంచి సెల్ చేసుకోవచ్చు ఉన్నారు. సో బయర్ సెల్లర్ బ్యాండ్లో ఉంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిజెక్టెడ్, ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP0. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ డౌన్ సైడ్ ఓపెనింగ్ పాయింట్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Tata Mahindra, whatever you want to select it, stock, if you selected any industry, you see, if you see here, Reliance, if you see morning is rejected open, it came down to test TP0, TP1. So below levels is not plotting. These are A levels. Based on the condition basis, the levels will be plotted. Okay, need not to check. Market will come. This level. So we will not select like this. Okay, it's automatically come down to the test points. See, high low create చేసింది, కన్సల్టేషన్ అయిపోయింది. Adani Green, you can see here, Adani Green. This much fall happened. So obviously what will happen, opening point is the crucial, even possible to test here. Buyer sellers are sitting here. Okay, ఇక్కడ sellers ఉన్నారు కదా, so these are seller band, it is selling rejected. So obviously it is came down to test here. When monthly and volume and daily volume, weekly and volume compromise అయిపోయి కిందికి వచ్చేసింది. It came down to yellow band. Okay, see, these are Bharti and Tata, Power Grid, okay, NTPC, whatever it is there. Okay, see, this came down to touch here and it turned down. So like it is the AI levels, these are perfect AI levels. See, if you see here, yellow band to reject అయింది, buyer seller zone కి రీచ్ అయింది అండ్ దిస్ TP0 కూడా రీచ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వెంట్ అప్. ఈ ఎప్పుడు మళ్ళీ yellow band కాంప్రమైజ్ అయిపోయిందంటే మళ్ళీ వెంట్ అప్ టు అప్ సైడ్ రీచ్ అయింది, అంతే, బ్రేక్అవుట్ అవ్వలేదు. సి దీస్ సారీ గైస్, చూడండి, ఈ లెవెల్స్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ మార్కెట్ అనేది TP4 ఇక్కడ ఉంది. సో TP4 టచ్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు బ్యాక్ సైడ్ అన్నట్టు. సో మన ఇండెక్స్ అనేది మ్యాక్స్ మన ఏ లెవెల్స్ అనేవి
మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని మార్కెట్ల మీద రన్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ ద FNO segment MRF also, it will work very well. See if you see it is rejected from the TP2. Okay, where it is yellow band, max to max most of the time market ఇదే రేంజ్ లో ప్లే అయిపోయింది. ఈ బ్యాండ్ కాంప్రమైజ్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయింది బికాస్ బయర్ సెల్లర్స్ ఆర్ సిటింగ్ హియర్. ఇట్ రిజెక్టెడ్. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్, యాంటిసిపేషన్ టు టెస్ట్. ఈ రేంజ్ వరకు వెళ్ళాలనుకుంది. నెక్స్ట్ టార్గెట్ ఈ రేంజ్ వరకు ఉంది. ఓకే, సో Dixon Technologies you want to see here. So these are Dixon Technologies. See, it came down to టెస్ట్ ఎల్లో బ్యాండ్. ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వకుండా చాలాసేపు హోల్డ్ చేసింది. అందుకే పైకి వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. సో సెల్లర్స్ ఉన్నారు కదా, ఆటోమేటిక్గా దే విల్ రిజెక్టెడ్. సో ఇట్ విల్ కమ్ లైక్ దిస్. సో ABB మోటార్స్, దీస్ ఆర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ గైస్. ఇది మార్కెట్ యొక్క డేటాని తీసుకొని ప్లాట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ప్రీవియస్ డేటాని పెట్టుకొని మన ఏ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా ప్లాట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ రోజు లెవెల్స్ని బట్టి ఇది ప్లాట్ అవుతుంది. ముందుగానే లెవెల్స్ ప్రీ డిఫైన్డ్ అయిపోయి ఉంటాయి. ఓకే గైస్, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.